సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంగ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు ఆల్రెడీ అమెజాన్లో చూసినట్టయితే ఒకవేళ మీ యొక్క మొబైల్లో అమెజాన్ అప్లికేషన్ ఉన్నట్టయితే ఆ యొక్క అప్లికేషన్ని ఓపెన్ చేసి అయితే చూడండి. అక్కడైతే మీకు ఈ యొక్క బ్యానర్ అయితే కనిపిస్తుంది అనమాట. సామ్సంగ్ గెలాక్సీ M ప్రైమ్ అని కనిపిస్తుంది. అది యాక్చువల్గా వచ్చి టోటల్గా మనకు M31 ప్రైమ్ అనమాట. ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా చూసినట్టయితే మనకు M31 వచ్చింది, M31s వచ్చింది. ఇప్పుడు అదే లైన్లో మనకు ఈ యొక్క M31 ప్రైమ్ కూడా మనకు లైనప్లో అయితే రాబోతుంది అనమాట. మరి దీని యొక్క డీటెయిల్స్ ఏంటి, ఈ యొక్క ప్రైస్ ఎంత ఉంటుంది, దీనికి మనకు డిఫరెన్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ M31 ప్రైమ్ ఏదైతే ఉందో ఇది మనకు పెద్దగా కొత్త డిజైన్తో అయితే ఏమీ రావడం లేదు. మనకు యాజ్ యూజువల్గా M31 తర్వాత M31s ఎలా ఉందో మనకు అదే డిజైన్తో అయితే రాబోతుంది అనమాట. ముందుగా M31 ప్రైమ్కి చెప్పే కంటే ముందు ఒకసారి మనం బ్యాక్ లుక్ అయితే వేద్దాం. మనకు ఫిబ్రవరిలో చూసినట్టయితే మొట్టమొదటి సామ్సంగ్ గెలాక్సీ M31 అయితే లాంచ్ అయింది. తర్వాత దాని యొక్క సక్సెసర్ M31s ఏదైతే ఉందో అది మనకు రీసెంట్గానే జూలైలో అయితే లాంచ్ అయింది అనమాట. ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రైమ్ ఏదైతే ఉందో ఇది మనకు ఈ నెల లాస్ట్లో అయితే తీసుకొని రాబోతున్నారు అనమాట. మరి M31s కంటే దీంట్లో మనకు స్పెషాలిటీగా ఏమున్నాయి, ఏవి లేవు, ఇది మనకు డెఫినెట్గా అయితే తెలియాలి. ఎందుకంటే మీలో చాలామంది వెయిట్ చేస్తుంటారు కదా, మరి ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనకు డెఫినెట్గా అయితే తెలియాలన్నమాట. సో అందుకోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే ముందుగా మనకు సామ్సంగ్ M31లో చూసినట్టయితే M31లో వచ్చేసి మనకు 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. M31sలో చూసినట్టయితే మనకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వచ్చింది. ఈ యొక్క M31 ప్రైమ్ కూడా మనకు అరౌండ్ 6.4 ఇంచ్ నుంచి 6.5 ఇంచ్ వరకు ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకు పెద్దగా తేడాలు అయితే ఏమి ఉండవు డిస్ప్లే పరంగా. తర్వాత దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు లీక్స్ ప్రకారం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రాబోతుంది. మరి చూడాలి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకు ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఈ యొక్క ప్రైమ్ మొబైల్కి. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి చెప్పుకోవచ్చు అనమాట. దీని యొక్క కెమెరా చూసినట్టయితే మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే చేశారు. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ 64MP ప్లస్ 8MP ప్లస్ 5MP ప్లస్ 5MP అయితే రాబోతుంది. ఈ యొక్క 64 మెగాపిక్సెల్ వచ్చేసి మనకు ప్రైమరీ కెమెరా అనమాట. తర్వాత 8 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 5MP డెప్త్ అండ్ 5MP వచ్చేసి మనకు మ్యాక్రో షాట్స్ కోసం అనమాట. అండ్ మనకు సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ ద్వారా అయితే రాబోతుంది. ఇది వచ్చేసి మనకు వాటర్ డ్రాప్ నాచ్తో అయితే రావడం లేదు, యూ షేప్ నాచ్ ఉంటుంది కదా, సో అదే నాచ్తో వస్తుందని ఇక్కడ మనకు చాలా వరకు అంటే అప్ టు 90% వరకు కన్ఫర్మ్ అయితే చేశారనమాట. మరి చూడాలి వచ్చిన తర్వాత. నాకు తెలిసి 99% ఈ యొక్క నాచ్తోనే వస్తుందన్నమాట, యూ షేప్ నాచ్ ఏదైతే ఉందో అదే. తర్వాత దీంట్లో మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా యాజ్ యూజువల్గా మనం సామ్సంగ్ గెలాక్సీ M31 సిరీస్ కెమెరా గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఎంతనే లేదనమాట. ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్లో మీకు కళ్ళు చెదిరిపోయేలా ఈ యొక్క కెమెరా అయితే ఉంటుంది. జనరల్గా ఇంకా M31s యూజర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఎలా ఉంటుందో మనకు ఎగ్జాక్ట్గా 100% దానికంటే ఒక అబౌట్ 5% వరకు మీకు ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే డెఫినెట్గా అయితే ఉంటాయన్నమాట. తర్వాత మనకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఈ యొక్క మొబైల్ షేకినెస్ అంటే వీడియో తీసింటారు కదా, సో ఆ యొక్క వీడియో తీసిన షేకినెస్ వచ్చేసి మనకు అవుట్పుట్లో అంటే వీడియో రికార్డ్ చేసిన తర్వాత మనకు అంత షేకినెస్ అయితే రాదనమాట. సో దీన్నే మనం స్టెబిలైజేషన్ అని చెప్తాం అనమాట. సో తీసినప్పుడు ఉన్నంత షేకినెస్ మనకు అవుట్పుట్లో అయితే అస్సలు రాదు. సో మేజర్గా మనకు సామ్సంగ్ మొబైల్స్లో బెస్ట్ ఏదంటే ఒకటి కెమెరా, తర్వాత ఒకటి బ్యాటరీ, తర్వాత ఒకటి దీని డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అది ఏ మొబైల్ అయినా కానివ్వండి. సో దీని ద్వారా కూడా మనకు ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్లో మనకు అద్దిరిపోయే డిస్ప్లేతో అద్దిరిపోయే కెమెరాతో అయితే రాబోతుంది. ఇది మీరు ఫిక్స్ అయితే అయిపోండి బ్లైండ్గా. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మనకు లీక్స్ ప్రకారం చూసినట్టయితే ఇది మనకు సేమ్ Exynos 9611 ఈ యొక్క ప్రాసెసర్తోనే అయితే రాబోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 10nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే దీంట్లో ప్రాసెసర్ ఏదైతే ఇచ్చారో ఇది మనకు గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, ఇది మనకు ఒక సాదా సీదా ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. సో ఆడొచ్చు, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ కూడా ఆడొచ్చు, కాకపోతే మీరు PUBG మొబైల్ కూడా ఆడొచ్చు అనమాట. కాకపోతే వీలైనంత వరకు మీరు మీడియం సెట్టింగ్స్లో ఆడడానికి మాత్రమే ట్రై చేయండి. అటుపక్క మీరు ఎక్స్ట్రీమ్లో, అల్ట్రా ఎక్స్ట్రీమ్లో ఇలా పెట్టుకున్నారనుకోండి
అనుకోండి ఇంకా తెలిసిన కథే అనమాట. ఇంకా సామ్సంగ్ మొబైల్స్లో మీరు అంత ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే అస్సలు ఆడలేరు. సో మీరు వీలైనంత వరకు మీడియం సెట్టింగ్స్లో ఆడినప్పుడే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అలాగే హీట్ ఇష్యూ లేకుండా అయితే ఫేస్ చేయగలుగుతారు అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు Android 10 అప్డేట్ ఉంటుంది. తర్వాత దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు లేటెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ One UI 2.0తో అయితే రాబోతుంది అనమాట. సో చూసినట్టయితే ఈ యొక్క ప్రాసెసర్ వచ్చేసి మనకు రెగ్యులర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ప్రాసెసర్ అనేది కొంచెం మార్చుంటే అటు పక్క మనకు చాలా మంచి ప్రోడక్ట్ అయితే అయ్యి ఉండేది అనమాట. సో హౌవెవర్ వీళ్ళైతే మనకు Exynos 9611తోనే ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది మనకు గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, ఇది మీకు గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు. సో గేమర్స్ కూడా ఆడొచ్చు. మరీ అంత గేమింగ్ కోసమే మొబైల్ తీసుకోవాలంటే మాత్రం ఈ యొక్క M31 ప్రైమ్ అనేది అక్కడ మీకు కష్టంగానే ఉంటుందన్నమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు లీక్స్ ప్రకారం చూసినట్టయితే డెఫినెట్గా మనకు ఒక వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే రాబోతుంది. అంతేకాక మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఉండబోతుంది అనమాట. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ ఎట్ ఏ టైమ్ సైమల్టేనియస్గా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మనకు ప్రాసెసింగ్ స్పీడ్ కోసం UFS 2.1తో అయితే రాబోతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ర్యామ్ పరంగా తర్వాత డెడికేటెడ్ స్లాట్ ఇచ్చారు కాబట్టి మీకు ఈవెన్ ఈ యొక్క 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా తక్కువ వస్తుంది అనే సిచ్యువేషన్లో డెఫినెట్గా ఈ యొక్క మెమరీ కార్డ్ వేసుకుని మీరు అప్ టు 512GB వరకు ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ అయితే పెంచుకోవచ్చు అనమాట. ఇది సామ్సంగ్ మొబైల్స్కి డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఏదైతే ఇస్తారో ఇది మనకు చాలా 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 అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. మనకు లీక్స్ ప్రకారం చూసినట్టయితే ఈ యొక్క M31 ప్రైమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. సో కొంచెం ఇంట్రెస్టింగ్గానే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. మనకు ఇప్పుడు చూసినట్టయితే ట్రెండ్ ప్రకారం 25 వాట్స్ అయితే నడుస్తుంది. వీళ్ళు ఎందుకు డిగ్రేడ్ అయ్యారో నాకైతే అర్థం కావడం లేదనమాట. సో హౌవెవర్ మనకు బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి మీకు డెఫినెట్గా బ్యాటరీ బ్యాకప్ మాత్రం 2 days కన్ఫామ్గా అయితే వస్తుంది. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదనమాట. మీరైతే ఇంకా 100కి 100% అయితే ఫిక్స్ అవ్వండి. ఈ యొక్క M31 ప్రైమ్ ఏదైతే ఉందో ఇది మీకు డెఫినెట్గా 2 day బ్యాటరీ బ్యాకప్తో అయితే రాబోతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు ఛార్జింగ్ కోసం Type-C ఛార్జింగ్ పోర్ట్తో అయితే రాబోతుంది. సో మీరు రివర్స్ పెట్టినా సరే తర్వాత స్ట్రైట్గా పెట్టినా సరే ఈ యొక్క మొబైల్ అనేది మీకు ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ 3.5mm జాక్ కూడా వస్తుందని వీళ్ళైతే మనకు కన్ఫర్మ్ అయితే చేశారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క M31 ప్రైమ్ ఏదైతే ఉందో ఒక డిస్ప్లే విషయంలో, ఒక కెమెరా విషయంలో, ఒక బ్యాటరీ విషయంలో, ఒక ర్యామ్ విషయంలో డెఫినెట్గా మీకు టాప్లో అయితే ఉండబోతుంది. కాకపోతే గేమింగ్ విషయంలో మాత్రం మీరు కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు గేమింగ్ కోసం మరీ అంత టాప్ పొజిషన్లో అయితే ఉండబోతు. తర్వాత చూసినట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనం ఒకసారి బ్యాక్ సైడ్ లుక్ వేసుకుంటే మనం సామ్సంగ్ గెలాక్సీ M31 చూసినట్టయితే 16,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. 6GB ప్లస్ 64GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి. తర్వాత M31S చూసినట్టయితే మనకు 6GB ప్లస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 19,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏమంటే ఈ యొక్క M ప్రైమ్ ఏదైతే ఉందో ఈ యొక్క మొబైల్ ఎంత ప్రైస్లో ఉండబోతుందని చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసి ఈ యొక్క మొబైల్ వచ్చేసి 15 నుంచి 16-17,000 లోపు అయితే డెఫినెట్గా ఉండొచ్చు. ఇది కూడా మనకు ఈ యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం 20,000 అబోవ్ తీసుకోకపోతే ఈ యొక్క మొబైల్ అనేది ఇంకా వేస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఇంతకంటే వేస్ట్ మొబైల్ ఇంకా వేరేది అయితే ఏమీ ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M ప్రైమ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీరు అంతగా వెయిట్ చేసి తీసుకోవాల్సిన మొబైల్ అయితే అస్సలు కాదు. సో డెఫినెట్గా మీరు దీన్ని స్కిప్ అయితే చేయండి అని ఇక్కడైతే నేను క్లియర్గా అయితే చెప్తున్నాను అనమాట. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.